శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉదయం 10:30 గంటలకు శ్రీకాకుళం నగరంలోని ముచ్చవానిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చైర్ సాధన సమితి కన్వీనర్ టొంపల రమణ, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన దుర్గా సి. గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకులు రామ్కోటి రాంబాబు మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో హనుమంతుల అజలపతిరాయ్ నుండి నేటి నిమ్మ వెంకట్రావు వరకు జరిగిన నియామకాలు, నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మచ్చుకేన రిజర్వేషన్లు పాటించకపోవడం వల్ల ఎస్సీ/ఎస్టీలు యువత 28 సంవత్సరాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంపై దృష్టి కేంద్రీకరించాలి అని కోరారు. ఎస్సీ/ఎస్టీ, మహిళా, వికలాంగుల, మైనారిటీ రిజర్వేషన్ల రక్షణకై జూలై 1 జరుగు మహాధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముచ్చ మహేష్, బిల్లడ గోపి, ముచ్చ శ్యామ్ సుందర్, బొచ్చ గణేష్, కాళ్ళేపల్లి మోహన్, చిట్టిబారికి బంగారం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి.